బిరుదుంది. ప్రతి పద్య చమత్కార జనుడు. ప్రతి పద్యంలో కూడా చమత్కారం పెట్టి రాస్తాయి. మనం ఫస్ట్ పద్యం చూడండి. ఆ పురమేలు మేలు బడియంచు, ఆ పురమేలు మేలు బడియంచు. మేలు మేలు పక్క పక్కన వస్తాయి. ఒక వేలు ఏమో ఆ పురము ఏలు, ఇంకో వేలేమో మేలు మేలు బాగుబాడు. ఒకటేమో ఏడడం, ఇంకోటేమో బాగుంది అంటాం. ఆ పురమేలు మేలు బడియంచు ప్రజలు దయబెట్టుచుండ ఆజ్ఞా పరిపాలన వ్రతుడు శాంతి దయాభరణుండు సత్య భాషా పరతత్వ కోవిదుడు సాధు జనాదరణుండు దాన విద్యా పరతంత్ర మానసుడు ధర్మధనుడు దగ్గరతేజుడై. ధర్మధనుడు యమధర్మరాజు వరములు పుట్టినవాడు కాబట్టి ధర్మధనుడు. ధర్మరాజు కొడుకు. ఏ ధర్మరాజు? యమధర్మరాజు కొడుకు ధర్మరాజు. పెద్దవాడు ఎవరు పాండవులలో? ధర్మరాజు. ఈ ధర్మరాజు ఎవరి కొడుకు? పాండురాజు కుమారుడే, కానీ యమధర్మరాజు వరవలకుడు కాబట్టి ధర్మధనుడు అనమాట. ఈయన ప్రజలంతా కూడా బాగుంది పరిపాలన మెచ్చుకుంటుండగా, జయ జయ ధ్వానాలు చేస్తుండగా ఈయన పరిపాలించాడు. ఆయన గుణాలు చెప్తున్నాడు ఇక్కడ. ఆజ్ఞా పరిపాలన వ్రతుడు. తను ఇచ్చినటువంటి ఆజ్ఞాన్ని కూడా సరిగ్గా అమలు కావాలని తాపత్రయపడేవాడు. శాంతి దయ అనేవి రెండు ఆయనకున్న ఆభరణాలు. ఆయనకున్న ఆభరణాలు కిరీటాలు, ఈ కేయూరాలు కాదట. ఆయనకున్న ఆభరణాలు ఏంటిదా? శాంతి దయ, ప్రజల పట్ల దయ, లోపల శాంత గుణము. శాంతి దయ ఆయనకున్న ఆభరణాలట. సత్య భాష పరతత్వ కోవిదుడు. ఎప్పుడు కూడా సత్యాన్ని, సమాజ హితాన్ని కోరేవాడు, సత్యాన్ని పలికేవాడు. సత్యం పలకడం అంటే ఉన్నట్టే పలకడం కాదు. కొన్నిసార్లు అవతల వాళ్ళకి ఇబ్బంది అయిందేమో అనుకున్నప్పుడు దాన్ని కొంచెం మార్పు చేసి పలికినా కూడా తప్పు కాదు. ఉదాహరణకు ఒకసారి కనిపించాడు. ఒక పంది పారిపోయి వచ్చింది, ఆ పొదలో దాక్కుంది. అక్కడ ముందు తపస్సు చేస్తున్నాడు. పోయేవాడు వచ్చాడు, వేటగాడు. ఆ ముందు అడిగాడు, మహర్షి పంది వచ్చి చూసినా అనుకున్నాడు. ఈయన చూసిన అందులో దాక్కున్నది, కానీ చెప్తే ప్రాణం పోద్ది. ఇప్పుడు ఈయన చూసే కంటికి చెప్పడం రాదు, చెప్పే నోరు చూడలేదు కదా అని డాముగా మనకి అర్థంగా వెళ్ళిపోయాడు. అంటే ఈయన అక్కడ అబద్ధం చెప్పలేదు, నిజం కూడా చెప్పలేదు. ప్రాణం కాపాడాలని వచ్చినప్పుడు అట్లా కొంచెం దాన్ని మాట చేసి కూడా చెప్పాలి. అంటే ప్రియంగా ఉండాలి. సత్యం కూడా అప్రియమైతే చెప్పొద్దు. అందుకే సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్, సత్యం అప్రియం అని చెప్పి అప్రియంగా ఉండే సత్యం చెప్పొద్దట. సత్యం చెప్పడం అంటే ఇప్పుడు సత్యం చెప్పడం కాదు, అవతల వాడికి ఇబ్బంది కాకుండా ఉండేట్టుగా సత్యాన్ని చెప్పాలి. ఇక్కడ ఈయన కూడా సత్య భాష పర తత్వ కోవిదుడు, ఆ యొక్క తత్వాన్ని తెలుసుకోవడం అన్నమాట. ఇంకోటి సాధు జన ఆదరణుడు. సాధువులని, మంచి వాళ్ళని ఆదరించి వాళ్ళని గౌరవించి పోషించాలి. వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలి. దుష్టులను ఏమో శిక్షించాలి, సాధువులనేమో రక్షించాలి. దాన విద్య పరతంత్ర మానసుడు. దాన విద్యలో ఎవరు ఏది కోరితే వాళ్ళ ఇష్టం, కోరుకునే వాళ్ళ ఇష్టం అది కాదు, ఏది ఇష్టం కాదు, వాళ్ళు ఏవడైతే అది ఇచ్చేవాడు. అట్లాంటి దాన విద్యలో ఈయన సోదరుడు కాదు, పరతంత్ర మానసుడు. అట్లాంటి ఈ ధర్మరాజు సుదగ్ర దీనుడై తన యొక్క తేజస్సు ప్రకాశిస్తూ ఉండగా రాజ్యాన్ని ప్రజలంతా మెచ్చుకుంటుండగా పరిపాలించాడు. తర్వాత అవల భోగిన వెనుక నాడు టెన్నడు లేదు, మొగము ముందరనంట మొదలే లేదు, మనవి చెప్పిన సేయకు దిగి ఎన్నడు లేదు, కొదవగా నడుపుట మొదలే లేదు, చదవిచ్చి సౌక చేసినది ఎన్నడు లేదు, పదవి హెచ్చించుట మొదలే లేదు, మెచ్చిన చోకొంచె విచ్చుటెన్నడు లేదు, మొగమిచ్చకము మెచ్చు మొదలే లేదు, మరియు తొలిటి రాజుల మహిమలెన్న ఇతడెపో సార్వభౌముడ ప్రతిముడనగా ప్రజల భావించే సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు పాండవాగ్రేసరుడు. పాండవాగ్రేసరుడు, పాండవులను అగ్రేసరుడు, పెద్దవాడు. ధర్మరాజు ప్రజల పాలించుడు. ఎట్లా? కీర్తి సకల దిగ్భాసమాన విసరుండు. అన్ని దిక్కులందు ఆయన కీర్తి విసిరేయబడుతుందట, అంతగా వ్యాపిస్తుందట ఆయన కీర్తి. అట్లా కీర్తి వ్యాపించేట్టుగా, తన పేరు మారుమోగేటట్టుగా ప్రజలను బాగా మంచిగా పరిపాలించాడ. ఆయన గుణానికుడు. ఇక్కడ అవలమోగిన వెనుక నాడు ఎన్నడు లేదు. మనిషితో మాట్లాడతాం, ఆయన పోయినట్టు వేరే మాట మాట్లాడతాం మనం. అట్లాంటి వేరే మాట మార్చి మాట్లాడే మాట, ఒక ముందు ఒక మాట, ముఖం మీద ఒక మాట
అవసరం లేదు. అదే పొరపాటు ముఖం మీద చెప్పక్కర్లేదు. వాళ్ళకి సూచనలు ఇస్తే వాళ్ళ తప్ప ముఖం మీదే ఆశపడలేదు. ముఖము మీద అనేవాడు కాదు. ముఖము ముద్దరంటే మొదలే లేదు. మనవి చెప్పిన చేయకుందికి ఎన్నట్టు లేదు. ఏదన్నా ఎవరు వచ్చి మనవి చేసుకుంటే అయ్యా మా ఊరికి మంచినీళ్ళు లేవు, అయ్యా మా ఊరికి రహదారులు లేవు అని మనం మనవి చేసుకుంటే ఎమ్మడే వాళ్ళకి అవి సమకూర్చేవాడు. మనవి చెప్పిన చెయ్యకుడికి ఎన్నట్టు లేదు. కొత్తగా అన్నాడు పూట మొదలే లేదు. చెప్పిన దాన్ని చెప్పినట్టుగా ఇంక ఎక్కువగా ఇచ్చేవాడు తప్ప తక్కువ ఇచ్చేవాడు కాబట్టి కొత్తగా ఇవ్వడం ఆయనకి ఎప్పుడు కూడా అలవాటు లేదు. ఇచ్చి చౌక చేసినది ఎన్నడూ లేదు. పదవి హెచ్చించుట మొదలే లేదు. చదువుగా ఉందని చెప్పి అవతల వాళ్ళని గౌరవం తగ్గించి మాట్లాడేవాడు కాదు. అట్లా చెప్పి ఇంతగానే పొగిడేవాడు కూడా కాదు. మెచ్చినతో కొంచెం ఇచ్చుడు ఎన్నడూ లేదు. ఇక కాక మెచ్చుకుంటే ఇక కొద్దిగా ఇస్తాడు, ఎక్కువనే ఇచ్చేవాడు. ముఖం ఇచ్చక ముందు మొదలు లేదు. అట్లా అని చెప్పి ఏదో ముఖస్థుతి కోసం మెచ్చుకునేవాడు కాదు. నిజంగా వాళ్ళలో ఒక నైపుణ్యమో గొప్పతనమో ఏదో పాండిత్యమో ప్రతిభ ఉంటే వాళ్ళని మెచ్చుకునేవాడు, చేయాల ఇచ్చేవాడు. లేకపోతే మౌనంగా అట్లా ఉండేవాడు. మరియు తొలిటి రాజుల మహిమలెన్న ఇతడేమో సార్వభౌముడు అప్రతిమూడనగా. ప్రతిమూడు అంటే పోటీ ఉన్నవాడు, ఎదురు ఇంకొక వ్యక్తి ఉన్నవాడు అన్నమాట. ఇక ప్రతి లేనివాడు, ఈయనకు సాటి లేని అప్రతిమూడు. పూర్వం ఉన్న రాజులతోటి పోల్చుకుంటే ఈ మహారాజు, ఈ యమధర్మరాజు పుట్టినటువంటి ధర్మరాజు అప్రతిమూడు మహిమలలో. ఆయన కుటుంబంలో ఏదే ఎవరైనా పోటీ లేదుగా. అట్లా అయినా తన కీర్తి అన్ని దిక్కులు వ్యాపిస్తుండగా సకల ప్రజలను పరిపాలించండి. ఇంకొక చూద్దామా లేకుంటే ఒక పాఠం మాట్లాడుతుంది. ఇక్కడ ఆడదాం. ఇప్పుడు ఈ పద్యాలు మీరు కూడా చదవాలి.